సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తే దక్షిణాది రాష్ట్రాల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. రేపటి నుంచి 4 రోజుల పాటు కేరళ, తమిళనాడులో పర్యటిస్తారు. అనంత పద్మనాభ స్వామి, మధుర మీనాక్షి, శ్రీ పరుసారు స్వామి, అగస్త్య జీవ సమాధి కుంభేశ్వర దేవాలయం, స్వామిమలై, తిరుత్తని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలు పవన్ దర్శించుకోనున్నారు. సనాతన ధర్మ పరిరక్షణ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనకు ప్రాధాన్యం పెరిగింది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రవికృష్ణ జరుగుతారు. రవికృష్ణ, ఇంకా పవన్ కళ్యాణ్ షెడ్యూల్ ఎలా ఉండబోతుంది? ఎవరెవరు పాల్గొనబోతున్నారు ఈ యాత్రలో? అంటే ఏదైతే సనాతన ధర్మ పరిరక్షణ జయంగా కూడా పవన్ కళ్యాణ్ అయితే మాత్రం, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం మొన్న ప్రకటించడం అనేది జరిగింది. ప్రధానంగా కూడా ప్రతి ఒక్కళ్ళు సనాతన ధర్మానికి సంబంధించి, అదేవిధంగా కూడా హిందూ మత ఆచారాలకు సంబంధించిన అంశంలో మాత్రం ప్రతి ఒక్కళ్ళు కూడా పార్టిసిపేట్ చేయాలని ఆయన అయితే మాత్రం నిర్దిష్టంగా కూడా చెబుతున్నటువంటి పరిస్థితి అయితే కనపడింది. ఎప్పుడైతే తిరుమల లడ్డూ ప్రసాదంలో జరిగినటువంటి అపచారం జరిగినటువంటి క్రమంలో మాత్రం ఆయన అయితే మాత్రం సనాతన ధర్మ పరిరక్షణ జయంగా కూడా ఆయన దానికి సంబంధించి ఈ పాప ప్రక్షాళనకు సంబంధించినటువంటి మాలను కూడా ధరించడం కూడా జరిగింది. అదేవిధంగా కూడా 11 రోజుల పాటు ఆయన మాల ధరించి ఆ తర్వాత ఆ తిరుమలలో మాల విరమణ చేయడమే కాకుండా కూడా ఆ రోజు చేసినటువంటి ప్రకటనలో ఏదైతే హిందుత్వానికి సంబంధించి ప్రతి ఒక్కళ్ళు కూడా ముఖ్యంగా ఏదైతే ఈ ఎవరికి వాళ్ళు లిబర్టీ పేరుతో కూడా హిందూ ధర్మాన్ని మాత్రం ఇష్టం వచ్చినట్లు ఎద్దేవా చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది అని ఆయన అయితే అన్నటువంటి పరిస్థితి. సోషలిజం పేరు చెబుతున్నారు. అదేవిధంగా కూడా హిందూ మతం మీద దాడి చేస్తూ పరమతాలకు సంబంధించినటువంటి ఓట్లు సంపాదించేందుకు చాలామంది కూడా రాజకీయ నాయకులు, పాలిటిషియన్స్ అయితే వెళుతున్నారు నేపథ్యంలో ఆయన అయితే మాత్రం హిందూ ధర్మం పరిరక్షణ కోసం ప్రతి ఒక్కళ్ళు కూడా, ప్రతి హిందువు అదేవిధంగా కూడా ఈ ఎవరైతే దీనికి సంబంధించిన సనాతన ధర్మపరాయణులు ఉన్నారో వీళ్ళందరూ కూడా రావాలని కోరినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే 4 రోజుల పాటు దక్షిణ భారతదేశానికి సంబంధించి ఆయన అయితే ఈ హిందూ ధర్మ పరిరక్షణ అదేవిధంగా కూడా సనాతన సాంప్రదాయాలను గౌరవిస్తూ ఆయన అయితే ప్రముఖ ఆలయాలన్నింటిలో కూడా వెళ్ళి ఆ స్వామివారిని దర్శించుకునేటువంటి ఈ ప్రక్రియ అయితే కొనసాగుతుంది. రేపటి నుంచి అంటే 15వ తారీఖు నుంచి వరుసగా 4 రోజుల పాటు ఆయన తిరువనంతపురంతో స్టార్ట్ అవుతుంది, తిరుత్తణితో ఎండ్ అవుతుంది. 4 రోజుల పాటు కూడా ఆయన కేరళలో ఉన్నటువంటి ఈ ఆలయాలని, అదేవిధంగా కూడా ఇక్కడ ఏదైతే తమిళనాడులో ఉన్నటువంటి ఆలయాలను కూడా ఆయన దర్శించి అక్కడికి వెళ్ళి దర్శించేటువంటి ప్రక్రియ అయితే కొనసాగేటువంటి ఇప్పటికే రూట్ మ్యాప్ వచ్చేసింది. రూట్ మ్యాప్ వచ్చినటువంటి నేపథ్యంలో పూర్తిగా కూడా అంటే ఫస్ట్ ఎక్కడ తిరువనంతపురంలోకి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఈ ఆలయంలో ఇక్కడ ఆలయంతో ప్రారంభమవుతుంది. అదేవిధంగా కూడా తమిళనాడు కనుక చూసుకున్నట్లయితే మాత్రం తమిళనాడుకి సంబంధించి ప్రధానంగా తమిళనాడు కనుక మనం చూసుకున్నట్లయితే అక్కడ యాక్చువల్గా కూడా దానికి సంబంధించి ఆలయాలు అన్నీ కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అత్యంత ప్రాధాన్యత ఉన్న నేపథ్యంలో యాక్చువల్గా కూడా తమిళనాడుకి సంబంధించి అక్కడ స్థల పురాణాన్ని కానీ అక్కడ చరిత్ర కానీ చూసుకున్నట్లయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి 6 చోట్ల వెలిచాడు అని చెప్తూ ఉంటారు. దానికి సంబంధించి ఆలయాలు 6 చోట్ల ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ ఆలయాలన్నింటిలో కూడా పవన్ కళ్యాణ్ వెళ్ళి స్వామివారిని దర్శించేటువంటి ప్రక్రియ అయితే కొనసాగుతుంది. ప్రధానంగా కూడా తంజావూరు, అదేవిధంగా కూడా పళని, తిరువనంతపురం, తిరుచెందూరు, తిరుత్తణి, అదే కదా స్వామిమలై, ఈ మొత్తం ఈ 6 చోట్ల కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వెలిచాడని ప్రసిద్ధి. వాటికి అత్యంత విశిష్టమైనటువంటి ప్రాధాన్యత ఉంటుంది. అదేవిధంగా కూడా స్థల పురాణాల ప్రకారంగా కూడా అది విశిష్టమైనటువంటి ప్లేసు, పరమ పవిత్రమైనటువంటి ప్లేస్గా కూడా భావిస్తూ ఉంటారు. ఆ ఆలయాలన్నిటినీ కూడా పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళటం అనేది జరుగుతుంది. అదేవిధంగా కూడా అత్యంత ప్రసిద్ధి చెందినటువంటి మధుర మీనాక్షి ఆలయాన్ని కూడా పవన్ కళ్యాణ్ వెళ్తారు. వెళ్ళి అక్కడ అమ్మవారిని దర్శించుకోవడం జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రధానంగా ఈ హిందూ ధర్మానికి సంబంధించి ఏదైతే ఈ ధర్మానికి సంబంధించిన అంశం మాత్రం ప్రధానంగా రైజ్ కావటానికి ప్రధాన కారణము అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఈ ఉదయనిధి స్టాలిన్ అనేటువంటి ఎవరైతే సీఎం కుమారుడు ఉన్నాడో సీఎం కుమారుడు చేసినటువంటి వ్యాఖ్యలు హిందూ మతం అనేది ఒక వైరస్ లాగా మారింది అని చెప్పినటువంటి నేపథ్యంతోనే ఒక్కసారిగా కూడా దేశవ్యాప్తంగా కూడా హిందూ మతానికి సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలు మాత్రం తీవ్ర చర్చనీయాంశంగా అయినటువంటి పరిస్థితి. అటువంటి నేపథ్యంలోనే ఆ తర్వాత జరిగినటువంటి అంశాలు కనుక మనం చూసుకున్నట్లయితే ఏదైతే తిరుమలకు సంబంధించి తిరుమలలో ఏదైతే లడ్డూ ప్రసాదానికి అపచారం జరిగినప్పుడు మాట్లాడినటువంటి వ్యక్తులు కూడా వివిధ వర్గాలకు సంబంధించిన వాళ్ళు కూడా లేనటువంటి పరిస్థితి.
అదే కనుక ఒక మైనారిటీకి సంబంధించి చిన్న అంశం కనుక జరిగినట్లయితే దాన్ని భూతత్వంలో చూపిస్తూ కూడా నేషనల్ ఇష్యూ చేయటమే కాకుండా కూడా హిందుత్వ ఉగ్రవాదులు అంటూ కూడా మాట్లాడేటువంటి ఈ వ్యక్తులు ఇదే విధంగా కూడా ఏదైతే ప్రజా పరిరక్షణ కోసం మేము వచ్చామని చెప్పేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో ప్రజా సంఘాల వాళ్ళు కానివ్వండి, మిగతా పార్టీలకు సంబంధించిన వాళ్ళు కానీ మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో ఇంత తిరుమల తిరుపతికి సంబంధించి ప్రతి అంశం కూడా అత్యంత పవిత్రమైనది. ముఖ్యంగా లడ్డూ ప్రసాదానికి ఉన్నటువంటి ప్రాధాన్యత అనే దాన్ని ఎవరు కూడా కాదనలేనటువంటి పరిస్థితి. అలాంటిది లడ్డూ ప్రసాదంకి సంబంధించి అపవిత్రం జరిగినప్పుడు కూడా మారు మాట్లాడకుండా ఉండటాన్ని మాత్రం పవన్ కళ్యాణ్ అయితే జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఆయనైతే మాత్రం ఆనాడే చెప్పాడు, హిందూ ధర్మ ప్రచారానికి తాను ముందుండి నడిపిస్తాను అని చెప్పారు. అదేవిధంగా కూడా సనాతన సాంప్రదాయాలను గౌరవించాల్సిన ఆవశ్యకతను గురించి కూడా ఆయన చెప్పడం అనేది జరిగింది. ఈ నేపథ్యంలోనే రేపటి నుంచి 4 రోజుల పాటు కూడా ఆయన దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి వివిధ ఆలయాలు ఏవైతే ఉన్నాయో, ప్రసిద్ధి చెందినటువంటి ఆలయాలు, హిందూ ఆలయాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆలయాలకు వెళ్ళి అక్కడ ప్రత్యేకమైనటువంటి పూజలు నిర్వహించడం పాటు అక్కడ ఆయన మాట్లాడేటువంటి ఈ పరిస్థితి కూడా ఉంటుందని మనకు వస్తున్నటువంటి సమాచారం. అంటే రవికృష్ణ సనాతన ధర్మ పరిరక్షణ కోసం ఎప్పటి నుంచో పాటుపడుతున్నారు, ఎప్పటి నుంచో దీనికోసం అందరూ కలిసి కృషి చేయాల్సిన అవసరం ఉందని చెప్తూనే ఉన్నారు. అంటే ఈ యాత్రలు ఇంకా కొనసాగే అవకాశం ఉందా? దేశవ్యాప్తంగా కూడా జరిగే అవకాశం ఉందా ముందు? అంటే ఈ కంపల్సరిగా కూడా మీరు చెప్పినట్లే ఈ యాత్ర ఇంతటితోనే ఆగిపోదు. ప్రధానంగా కూడా మొట్టమొదటిసారిగా కూడా ఆయన అయితే ఫస్ట్ ఫేజ్లో ఈ ఆలయాలకి ఏదైతే దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి కొన్ని ప్రసిద్ధమైన ఆలయాలు, అంటే మనం తమిళనాడు కనుక చూసుకున్నట్టయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలకు అత్యంత ప్రసిద్ధమైనవి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని అక్కడ ఉన్నటువంటి హిందువులు అత్యంత ఆరాధించేటువంటి దైవం. అదేవిధంగా కూడా మధుర మీనాక్షి, ఆ మధుర మీనాక్షికి సంబంధించినటువంటి ఆలయం. ఇవి చారిత్రకంగా నేపథ్యం ఉన్నటువంటి ఆలయాలు. అదేవిధంగా కూడా అక్కడ ఏదైతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అయితే మాత్రం 6 చోట్ల తమిళనాడుకి సంబంధించి 6 చోట్ల వెలిసాడని చెప్పడం జరిగింది. 6 ఆలయాల్లో కూడా పవన్ కళ్యాణ్ వెళ్తాడు. వెళ్ళి అక్కడ ఆలయాల్లోకి వెళ్ళి స్వామిని దర్శించి ప్రత్యేక పూజలు చేస్తారు. అదేవిధంగా కూడా మధుర మీనాక్షి టెంపుల్ అనేది ఇక వరల్డ్ ఫేమస్. ఆ టెంపుల్కి సంబంధించి అక్కడ పోయి మధుర మీనాక్షి ఆలయాలకు వెళ్ళి అమ్మవారిని దర్శించడంతో పాటు ప్రత్యేక పూజలు చేయడంతో పాటుగా కూడా ఆమెకి వస్త్రాలు కూడా బహుకరించేటువంటి అవకాశం అయితే ఉంటుంది. అయితే ఇది ఇంతటితోనే ఆగిపోలేదు. ప్రధానంగా కూడా కర్ణాటక, అదేవిధంగా కూడా కేరళకు సంబంధించి కేరళలో మనకు తెలిసి 2 ఆలయాల్లోనే ఆయన వెళుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. మొట్టమొదటిగా కూడా ఆయన తిరువనంతపురంలో ఉన్నటువంటి ఏదైతే బలరామ టెంపుల్ ఆలయానికి వెళ్తారు. అదేవిధంగా తిరువనంతపురంలో ఉన్నటువంటి ఈ ఆలయాలను కూడా దర్శించడం జరుగుతుంది. కానీ ఎక్కువ ఆలయాలు కేరళలో కూడా ఉన్నాయి. అదేవిధంగా కూడా ఇక ఈ కర్ణాటకలో కూడా ఉన్నటువంటి నేపథ్యం, ఈ ఆలయాల దర్శనం అనేది వాటిని కూడా సెకండ్ పేజ్లో ఉండేటువంటి అవకాశం అయితే ఉందని చెప్పుకోవాలి. ప్రధానంగా కూడా చాలా చారిత్రకమైనటువంటి ఆ ప్రసిద్ధమైనటువంటి ఆలయాలు, స్థరపురాణాలతో ముడిపడి ఉన్నటువంటి ఆలయాలు అయితే మాత్రం కేరళలో ఉన్నాయి. అదేవిధంగా కూడా కర్ణాటకలో కూడా ఉన్నాయి. ఈ బృహదీశ్వర ఆలయం కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి మైసూరుకు సంబంధించినటువంటి ఆలయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎంతో పరమ పవిత్రమైనదిగా భావిస్తూ ఉంటారు. అదేవిధంగా కూడా ఈ అనంత పద్మనాభ స్వామి టెంపుల్ కానివ్వండి, అలాగే అక్కడ ఉన్నటువంటి తిరుపరకుండ్రం సంబంధించినటువంటి ఆలయాలు, పళనికి సంబంధించినటువంటి ఆలయాలు ఏవైతే ఉన్నాయో అదేవిధంగా కూడా ఇక దీనికి సంబంధించి అయ్యప్ప ఆలయం ఏవైతే ఉన్నాయో వాటినన్నింటిని కూడా సెకండ్ పేజ్లో ఉండొచ్చు అనేటువంటి మనకైతే మాత్రం సిగ్నల్స్ అయితే వస్తున్నటువంటి పరిస్థితి కనపడింది. ఇది కేవలం ఒక దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి ఆలయాల సందర్శనతోనే సనాతన సాంప్రదాయాలు గౌరవించేటువంటి పరిస్థితి కల్పించడంతో పాటుగా కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఆలయాలు, అంటే ప్రధానంగా కూడా ఏదైతే ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి ఆలయాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా దర్శించేటువంటి ఈ అవకాశం ఉంటుంది. అక్కడికి వెళ్ళటం ద్వారా ఏంటంటే ఒక సెలబ్రిటీ అయ్యి ఉండి, ఒక పాపులర్ లీడర్ అయ్యి ఉండి ఇట్లా ఆలయాలకి వెళ్ళటం అనేది కొంతలో కొంత ఆలోచించినప్పటికీ కూడా, ఎవరు ఏమి చేసినప్పటికీ కూడా సనాతన ధర్మాన్ని, సనాతన సాంప్రదాయాలను గౌరవించుకోవాల్సిన, ఎంత ఉన్నతమైన వ్యక్తి అయినా కూడా గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది. సనాతన సాంప్రదాయాల్ని, అదేవిధంగా కూడా సనాతన ధర్మాన్ని ఆచరించగలిగినప్పుడే మాత్రం కుటుంబంలో ఉన్నటువంటి మన తల్లిదండ్రులు కానీ, రక్త సంబంధికులు కానీ గౌరవించేటువంటి పరిస్థితి ఉంటుంది అనేటువంటి ఒక సింబాలిక్గా, అదేవిధంగా కూడా సనాతన ధర్మంపై కదిలితే జరుగుతున్నటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో, మాటల దాడి, హిందూ ఉగ్రవాదులని, ఏ చిన్న ఇష్యూ జరిగినా హిందూ ఉగ్రవాదులని ముద్ర వేసేటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో
ఉన్నాయో వీటన్నిటిని కూడా చెక్ పెట్టే దిశగా కూడా పవన్ కళ్యాణ్ అయితే మాత్రం ఈ యాత్ర కొనసాగిస్తున్నాడని చెప్పుకోవచ్చు. ఇది ఆరంభం మాత్రమే. ఇంకా అనేక రకాలుగా కూడా అనేక సార్లు కూడా ఆయన అయితే వివిధ ప్రాంతాలకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఆలయాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆలయాల్ని దర్శించడంతో పాటు అక్కడ ఉన్నటువంటి యువత మొత్తాన్ని కూడా ఆయనైతే మాత్రం సనాతన ధర్మాన్ని సనాతన సాంప్రదాయాన్ని ఆచరించే దిశగా కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అయితే జరుగుతుంది. దాంట్లో తొలడుగా చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.